వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలం పాటు ధూళిపాళ నరేంద్ర మీద ఎట్టి పరిస్థితులు అసాధ్యం అన్నటువంటి చోటన గెలిచిన కిలార్ రోసయ్య నెక్స్ట్ కూడా ఆ సీటు తనదే అని ఆశించారు. అయితే ఆయన కాస్త తీసుకొచ్చి గుంటూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయించడంతో రెండుకి చెడ్డరేవడైంది. అక్కడికి తీసుకెళ్ళి అంబటి రాంబాబుని సోదరుణ్ణి అని చెప్పేసి ఇలా మొత్తం మీద హడావిడి చేసి అటు ఇటు కాకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఫైనల్గా చిట్ట చివరిలో గందరగోళాల కారణంగానే ఓటమి పాలైనటువంటిది కిలార్ రోసయ్య. కిలార్ రోసయ్య కాస్త జనంలో కార్యకర్తలతో మమేకమయ్యే అలవాటు ఉంది. తప్పుడు పనులు చేసిన చరిత్ర అయితే లేదు. కాకపోతే ఇప్పుడు అతన్ని తర్వాత వైసీపీని విమర్శించి ఎన్నికలు అయిపోయాక వెళ్ళి జనసేనలో చేరారు. జనసేనలో చేరిన వైసీపీ నాయకులు అతి కొద్ది మందిలో తను కూడా ఒకళ్ళు. సామినేని ఉదయభాను, బాలేని, తర్వాత చందు సాంబశివరావు, అట్లాగే ఈయన కిలార్ రోసయ్య. ఇప్పుడు కిలార్ రోసయ్య జనసేనలో ఉన్నా సరే వదిలిపెట్టే ఉద్దేశం లేదన్నది ప్రభుత్వం చేస్తుంది, లేదా ధూళిపాళ నరేంద్ర చేస్తున్నారు. తాజా కిలార్ రోసయ్యకి సిఐడి నోటీసులు ఇచ్చింది. రేషన్ మాఫియా చేతిలో బర్నబాసు హత్యకు గురైనటువంటి కేసులో విచారణకు రమ్మనమని పిలుపునివ్వడం అంటే ఎక్కడున్నా వదిలిపెట్టం అన్నటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొస్తున్నారు.